Hi guys, hi, 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 hi. Hi, hello. Good morning, all of you. Good morning. Hi, Sandeep, Kiran, Harsha. Sandeep, good morning, good morning, good morning. ఓకే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సమ్మర్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక మే మంత్ 1 నుంచి 31 వరకు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ ఛాలెంజెస్ పెట్టాలి అని చెప్పి థాట్ అనమాట. సో ఎందుకంటే అందరు కూడా ఇప్పుడు మ్యాక్స్ అందరికీ హాలిడేస్ ఉంటాయి. సో ఈ హాలిడేస్ని వేస్ట్ చేయకుండా ఈ 30 days డైలీ ఒక ½ an hour to 1 hour సో ఫిట్నెస్ రిలేటెడ్గా మన హెల్త్ కోసం మనం ఇన్వెస్ట్ చేయగలిగితే సో మనం మంచి హెల్తీగా ఉండొచ్చు, ఫిట్గా ఉండొచ్చు. అండ్ యాక్చువల్గా నా ఇంట్రడక్షన్ ఏంటి అంటే, నా పేరు దేవ్. నేను అడ్వాన్స్డ్ పర్సనల్ ట్రైనింగ్ చేశాను గోల్డ్ జిమ్ హైదరాబాద్లో. సో దాంట్లో ఫిమేల్ ఫిట్నెస్, తర్వాత న్యూట్రిషన్, పర్సనల్ ట్రైనింగ్, సిపిఆర్టీ, దెన్ స్పెషల్ పాపులేషన్. సో వీటన్నిటి మీద పర్సనల్ ట్రైనింగ్ ఫినిష్ చేశాను. సో నేను ఈ ఫీల్డ్లో 7 years నుంచి ఉన్నాను. సో ఫిట్నెస్ ఫీల్డ్లో. అండ్ ఐ హ్యావ్ ఓన్ జిమ్. సో నాకు ఒక జిమ్ కూడా ఉంది. అండ్ చాలామంది క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో వెయిట్ లాస్, అదే ఫ్యాట్ లాస్, వెయిట్ గెయిన్, అండ్ ఇట్లా ఫిజికల్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళని, తర్వాత ఏజ్డ్ పీపుల్ని, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్తో ఉన్నవారికి. సో ట్రైనింగ్ ద్వారా వీ హ్యావ్ గివెన్ గుడ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. సో అందరికీ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్ని వేస్ట్ కాకుండా మనం డైలీ ఒక 1 hour మన హెల్త్ మీద మనం ఇన్వెస్ట్ చేయగలిగితే సో ఇట్ విల్ గివ్ గ్రేట్ రిజల్ట్స్ అని నాకు అనిపించింది. సో అందుకని చెప్పి ఈ 30 days అంటే May 1 నుంచి May 31 వరకు, సో ఇంచుమించుగా ఒక 31 days సో డైలీ ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి, వర్కౌట్ వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి థాట్తో ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫిట్నెస్ అనే దాని గురించి చూస్తే చాలామందికి వాళ్ళు వివిధ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు కామన్గా అందరికి ఉండే హెల్త్ ఇష్యూస్ చెప్పాలి అంటే ఏ కైండ్ ఆఫ్ షుగర్ అండ్ బీపీ. సో ఈ రెండు కూడా సో అందరికీ ఉన్నాయి. సో ఇట్స్ కామన్ హెల్త్ ఇష్యూగా చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా, ఏజ్ కన్సిడరేషన్ లేకుండా చాలామందికి బీపీ, షుగర్ అండ్ థైరాయిడ్, సో దిస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి చూస్తున్నాం. సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒకటే చెప్తున్నారు, ఏమంటారంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి చెప్తారు. సో ఏదైనా ఒక వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సో ఇట్లాగ ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి అని అంటూ ఉంటారు. సో ఎందుకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటే మన బ్లడ్ ప్రెషర్ని నార్మలైజ్ చేయడానికి, సో మన కార్డియోవాస్క్యులర్ హెల్త్ని నార్మలైజ్ చేయడానికి, ఓకే, దెన్ మన గట్ హెల్త్ని పెంచడానికి కదా. రీసెంట్గా కరోనాలో చాలామంది చనిపోయారు. సో రీజన్ ఏంటంటే వాళ్ళకి గట్ హెల్త్ సరిగ్గా లేనందువల్ల
సో చాలామంది చనిపోయారు. గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే డైలీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విత్ గుడ్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఫాలో అయితే ఈజీలీ వీ కెన్ మెయింటైన్ అవర్ గుడ్ గట్ హెల్త్ అనమాట. సో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కార్డియోవాస్కులర్ స్ట్రెంత్, కార్డియోవాస్కులర్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత బ్లడ్ ప్రెషర్ని నార్మలైజ్ చేయడానికి, ఓకే, ఫిట్గా ఉండడానికి, దెన్ అలా మస్కులర్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మస్కులర్ ఎండ్యూరెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడానికి, సో బాడీని మంచి కాంపోజిషన్తో ఉంచడానికి. సో వీటన్నిటికీ కూడా ఫిట్నెస్ అనేది సో ఇంపార్టెంట్ అనమాట. సో ఏదో కండలు పెంచడం, సో అవి కాదు. సో జస్ట్ మనం ఒక 50, 60, 70స్కి వచ్చినా కూడా సో గెట్ రిడ్ ఆఫ్ బీపీ అండ్ షుగర్ అండ్ హ్యావ్ టు లీవ్ ఎ పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్. సో దానికోసం వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫిట్నెస్. ఓకే, సో ఈ 24 అవర్స్లో మనకున్న 24 అవర్స్లో మనం మినిమం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసుకోగలిగితే సో లాంగ్ టైంలో వీ కెన్ బీ హెల్తీ కదా. సో ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతే లాంగ్ టైం వచ్చేసరికి వీ నీడ్ టు స్పెండ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ హాస్పిటల్, ఆల్ అవర్ మనీ ఇన్ హాస్పిటల్. సో మన మనీ అంతా హాస్పిటల్కి, మన టైం అంతా హాస్పిటల్లో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్. సో ఇలాగ లైఫ్ టైం రిస్క్స్ నుంచి మనం రిటైన్ అవ్వాలి అంటే సో వీ నీడ్ టు ఫోకస్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes ఆర్ 1 hour సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉన్నప్పుడు ఇట్ విల్ బీ సో హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, సో ఇవి చాలామంది కూడా యూట్యూబ్లో చూసి వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వర్కౌట్ చేస్తారు కానీ ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. సో కొంతమంది రోజు కార్డియో వర్కౌట్ చేస్తారు, రోజు నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని చెప్పి రోజు బెల్లీ ఫ్యాట్కి కోర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది నాకు ఆబ్లిక్స్ ఎక్కువ, నా ఆబ్లిక్స్ తగ్గాలి అని చెప్పి డైలీ చేస్తూ ఉంటారు. కొంతమంది నాకు చెస్ట్ వచ్చేయాలి ఫస్ట్ అని చెప్పి డైలీ చెస్ట్ వర్కౌట్ చేస్తారు. సో ఇదంతా ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది సో మన బాడీ కండిషన్, బాడీ మెకానిజం మీద లేకపోయినందువల్ల, ప్రాపర్ నాలెడ్జ్ లేని వల్ల ఏం చేస్తారంటే ఒకే మజిల్కి డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఏమవుతుంది, ఒకటే మజిల్కి డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంది అంటే సో ఆ మజిల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. లేకపోతే ఆ మజిల్ అనేది డైలీ దాని మీద ప్రెషర్ చేయడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒక మజిల్ని మనం ట్రైన్ చేసినప్పుడు మళ్ళీ ఆ మజిల్ని ఎప్పుడు ట్రైన్ చేయాలంటే మినిమం 48 hours ఆఫ్ టైం, మినిమం ఒక 48 hours టైం పెట్టుకోగలిగితే దెన్ మజిల్ అనేది మంచిగా రికవరీ అవుతుంది, మంచిగా గ్రో అవుతుంది. సో అలా కాకుండా ఒకటే మజిల్ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే, ఒకటే మజిల్ని డైలీ చేస్తూ ఉంటే ఆ మజిల్ అనేది గ్రోత్ అవ్వదు. సో ఆ మజిల్ కూడా టోన్ అవ్వదు. దానికి ఆపోజిట్గా ఇందాక నేను చెప్పినట్లుగా మజిల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం, సో ఇంజురీస్ అవ్వడం, సో ఇలాంటి రిస్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకని వీ నీడ్ టు ప్రిఫర్ ఏ పర్సనల్ ట్రైనర్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్. యా సారీ, కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయింది. సో కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ట్రైనర్ దెన్ రిజల్ట్స్ ఆల్సో విల్ బి బెస్ట్. సో అందుకని మనం స్టార్ట్ చేసిన ఈ 30 days ఛాలెంజ్లో సో ఏ ఛాలెంజ్ అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్ అనుకున్నామో 30 days, సో ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 30 days వీ విల్ అప్లోడ్ ఏ కంటిన్యూస్ వీడియోస్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ట్రైనరే మీ ఇంట్లో ఉండి మీ చేత వర్కౌట్ చేయించినట్టు ఉంటుంది. సో ఈ యొక్క 30 days ట్రైనింగ్ యొక్క మెయిన్ క్రైటీరియా ఏంటంటే జిమ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో మన దగ్గర ఏం ఎక్విప్మెంట్ లేకపోయినా, సో వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ మన ఇంట్లోనే ఉండి 30 days ఈ వీడియోస్ని చూస్తూ ఫ్రీ బాడీ వర్కౌట్స్ అనమాట. సో దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, లేకపోతే ఎక్కడికి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంట్లోనే ఈ 30 daysని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే ఈ 30 days ఫినిష్ అయ్యేసరికి మినిమం 5 kgs, మ్యాక్సిమం 7 to 8 kgs వరకు. సో ప్రాపర్ వెయిట్ లాస్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ మెథడ్స్తో ఈ యొక్క 30 days ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ యొక్క ట్రైనింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళకి మెయిన్ ఫోకస్ చేసి వాళ్ళకి ఒక మంచి హెల్త్ని 30 daysలో ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట.
ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రీ డైట్ ప్లాన్ కూడా ఈ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఫ్రీ డైట్ ప్లాన్ కూడా ఇద్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. సో ఎవరైతే పెడుతున్న వీడియోస్కి కింద కామెంట్స్ పెడతారో, ఐ మీన్ లైక్ డైట్ కావాలని చెప్పి కామెంట్స్ పెడతారో, సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి, సో దెన్ వీ విల్ గివ్ అకార్డింగ్ టు దర్ వెయిట్, హైట్ అండ్ ఏజ్ సంబంధించి వాళ్ళ బిఎంఆర్ చెక్ చేసి, సో వాళ్ళకి తగినట్లుగా ఒక డైట్ షీట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళు ఎలా డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఒక సెపరేట్ డైట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. సో మినిమం ఒక 5 kgs అయినా ఈ 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో మినిమం ఒక 5 kgs అయినా, మ్యాక్స్ వెరీ హార్డ్ అండ్ బెస్ట్గా చేస్తే మినిమం ఒక మ్యాక్స్ ఒక 7 to 8 kgs అయినా సో వెయిట్ లాస్ ఉండేలాగా చేయాలి అని చెప్పి వీఆర్ ప్లానింగ్ అబౌట్ దిస్ అనమాట. సో అందుకని చెప్పి ఈ రోజు నుంచి వీడియోస్ అప్లోడింగ్ ఉంటుంది. ఈరోజు మనకి ఫస్ట్ కదా, సో May 1st కదా ఈరోజు. సో ఈ రోజు నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో ఎవ్రీడే వీడియో మార్నింగ్ 7 o'clockకి వీడియో అప్లోడ్ చేస్తాం. సో ఆ వీడియో చూసి మీరు యాజ్ ఇట్ ఈజ్ మీకు దాంట్లో ఫుల్ వర్కౌట్ ఉంటుంది. సో దాన్ని మీరు త్రీ సెట్స్ని చేస్తూ తర్వాత దానికి తగ్గ డైట్ ఫాలో అవుతూ, నేను చెప్తున్నాను ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ 30% మాత్రమే. సో డైట్ గోస్ ఫర్ 70%. సో మనం చేసే ఒక 40 minutes ఏదేదో చేస్తుంది అని మనం బిలీవ్ చేయకూడదు. సో ఇట్ జస్ట్ 40 minutes. మిగతా 23 hours 20 minutes మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, సో ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాం, సో ఎంత వాటర్ కన్జంప్షన్ చేసుకున్నాం, సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట వెయిట్ లాస్లో. సో అందుకని చెప్పి ఈ ఛాలెంజ్లో ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా డిఫరెంట్ ట్రైన్ చేయాలి, సో ఎక్కువ మంచి రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పే కాన్సెప్ట్తో సో అనుకుంటున్నాం అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో ఈరోజు నుంచి అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని ఫాలో అవ్వండి. సో మన వీడియోస్ వచ్చి యూట్యూబ్లో వస్తాయి, ఇన్స్టాలో కాదు, యూట్యూబ్లో వస్తాయి. యూట్యూబ్లో ZFitness01 ZEDFITNESS01 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఎవ్రీడే మార్నింగ్ 7 o'clockకి వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఎప్పుడు చేయాలి వీడియో, వర్కౌట్ ఎప్పుడు చేయాలి అని అంటే అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అనమాట. సో మార్నింగ్ ఫ్రీ ఉంటే మార్నింగ్ చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్గా ఉంటే ఈవినింగ్ చేయొచ్చు. సో మీ కన్వీనియన్స్ని బట్టి సో మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే పెడుతున్న వీడియోస్ కింద మీరు కామెంట్స్ చేయగలిగితే సో వాటినన్నిటిని చూసుకొని మళ్ళీ ఒక బ్రీఫ్ వీడియో ఒకటి చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అవుతుంది, చూడండి ఒకసారి. సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లేకపోతే మన ఇన్స్టా ఛానల్కి మీరు మెసేజ్ చేసినా కూడా సో విల్ రెస్పాండ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.